ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటనేది. ఏ సామాన్యులకి చూసినా ఏంటి సరైన ఉపాధి లేదు, ఇస్తున్నామని చెప్పి ఏదో రాయితీల కింద డబ్బులు ఇవ్వడం తప్పితే వాళ్ళకి కావాల్సిన పని కల్పించట్లేదు. ఏంటి రూపాయి ఇచ్చి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు జనాల దగ్గర. ఆ విషయం ప్రతి ఒక్కరికి ఈ రోజున ప్రతి సామాన్యుడికి అర్థమైంది. వాళ్ళకి దగ్గర ఈ అడిగిన క్వశ్చన్కి సమాధానం ఉండాలి కదండి. సమాధానం లేని వీళ్ళు ఏం చేస్తారు, అడ్డగోలుగా మాట్లాడతారు వాళ్ళని డైవర్ట్ చేయడానికి. వీళ్ళు అదే పాటిస్తున్నారు. ఏం అభివృద్ధి చేసి మీరు చెప్పండి. ఏమన్నా పరిశ్రమలు ఏమన్నా వచ్చినాయా ఏంటి? మామూలుగా నిరుద్యోగులకి ఏమన్నా ఉద్యోగాలు కొత్తగా ఏమన్నా ప్రొవైడ్ చేశారా? ఏం కల్పించలేదు కదా. ఉన్న కంపెనీలనే బయటికి పంపించేశారు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఉంది, దానివల్ల ఎంతమంది బతికేవాళ్ళు, దానివల్ల గవర్నమెంట్కి ఎంత ఆదాయం వచ్చేది? ఆదాయం పోయింది. ఈయన వ్యక్తిగత కక్షల వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి ఉన్నది కూడా నాశనం చేశారండి. ఏం అమలేనియండి? ఏదో ఒకటి చూపించండి. ఒక కంపెనీ వచ్చింది బయట నుంచి అని ఒకటి చూపించండి. ఈ వాలంటీర్లు ఉద్యోగాలు తప్పితే యువతకి సరైన ఉద్యోగాలు వాళ్ళ అర్హత తగ్గట్టుగా ఏమైనా ఇప్పించారా, ఏమైనా కల్పించారా? డిగ్రీలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఈ 5,000కి ఈ 10,000కి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తే వాళ్ళు ఏదో అభివృద్ధి చెందుతారని అదే ఊళ్ళో ఉంటే ఇంటింటికి తిరుగుతా 5,000 రూపాయలు ఉద్యోగాలు చేస్తున్నారు తప్పితే వాళ్ళ తల్లిదండ్రులకి సాటిస్ఫై ఉందా? వాళ్ళు కష్టపడి వీళ్ళు చదివించిన దానికి ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళకి లేదు, వీళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు చదువుకున్న చదువులకి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడే అణిగిపోయారు. వాళ్ళు ఎక్కడ అమలైంది సార్? ఆ రోజుల్లో 60 రూపాయలు 70 రూపాయలతో ఉండే మందు ఇవాళ 200 300 ఉంది. అది వీళ్ళ జనాల ఆరోగ్యాలను చెడగొట్టే మందే తప్పితే మంచి ఇది కూడా లేదు. అప్పు తీసుకురావడానికి ఈ విషయం అది జనాలు అర్థం చేసుకోవాలి సార్. జనాలు అర్థం చేసుకోవాలి. అంటే ఇతను ఉండే 5 సంవత్సరాలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా 15 సంవత్సరాల పాటు దీని మీద అప్పు తీసుకొచ్చాడు. అప్పు ఎవరు కట్టాలి? ఈయనున్నా లేకపోయినా జనాలు కట్టాలి. ఆఖరికి సామాన్య కూలీ దగ్గర నుంచి మంచి ఉద్యోగస్తుడి వరకు వాళ్ళ డబ్బులు ఈ అప్పు కట్టాలి తప్పితే ఇది కట్టేది కూడా వడ్డీకే సరిపోద్ది, కానీ అసలు ఎప్పుడు తిరుగుతో తెలియదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి యువతకంతా కూడా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు. ఈరోజు పూర్తిగా యువతను మోసం చేసి జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా పూర్తిగా యువతని మొత్తం కూడా మోసం చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని యువత నమ్మే పరిస్థితిలో లేరు. యువత కూడా అంతా తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ ఈసారి వస్తే ఉన్న ఉద్యోగాలు కూడా ఊడే పరిస్థితులకు వస్తాయనేసి మరి యువత అంతా కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. అన్న ఒకటి, ఇప్పుడు రాజధాని అయినా లేకపోతే మనకి ఏదైనా సరే ఒక రాజధాని, ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని కావాలా. 3 రాజధానులు పెడతాను, వైజాగ్ వెళ్ళి రిషికొండలో ఏమో కొండంతా తవ్వేసుకుని నేను ఇల్లు కట్టుకుంటాను, ఇవన్నీ అతను చేసే పనులు కరెక్ట్ కాదు. 3 రాజధానులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరో కూడా స్వాగతించట్లేదు. ఒకే రాజధాని ఒకే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని వాళ్ళంతా కూడా సార్ ఇప్పటికి మీకు 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో ఎక్కడైనా కానీ మద్యపానం రేట్లు పెంచేసి 300 రూపాయలు క్వార్టర్ కొనుక్కుంటే ఇంట్లో పిల్లలు పెంచుకోలేని పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రం ఉంది. మన రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపానం మీదే బతుకుతూ ఉన్నాడు. అతను మద్యపానాన్ని ఏ విధంగా చేస్తాడని ఈ సందర్భంగా చెప్తాను. అంటే కరెంటు ఛార్జీలు నేను పెంచను, చంద్రబాబు నాయుడు గారు పెంచారు, నేను పెంచలేని ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈరోజు కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి సార్? ఈరోజు కరెంట్ ఛార్జీలు ఒక పూరు గుడిసుండి ఒక లైటు ఫ్యాన్ ఉన్న వాళ్ళకి 1,200 1,300 బిల్లులు వచ్చే పరిస్థితి. భారీ మొత్తంలో కరెంటు బిల్లులు పెంచి ఒక సామాన్యుడి కనీసం ఈ వేసవకాలంలో ఒక కూలర్ కూడా వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే మీటర్ తిరుగుతుందా, ఏళ్ళు తిప్పుతున్నారా, లేకపోతే కొట్టేవాళ్ళు చేస్తున్నారా తెలియదు. వేలాది రూపాయలు కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 450 330 వచ్చే బిల్లులు ఈరోజు 930 1016 అలా వచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకటికి 2 రూపాయికి 2 రూపాయలు లాగేసిన పరిస్థితి. సార్ చివరిగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎవ్వరికీ కూడా సంతోషం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడా అనే దాని మీద జనం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.